ఈ అరిగెనెలలో మన ఫార్మర్ పర్టికేషన్ క్యాలెండర్ ప్రకారం వాడారు. వాడిన తర్వాత కాయ సైజు కానీ షైనింగ్ కానీ ఈ క్వాలిటీ చూసారా ఎలా వచ్చేది. ఇది 5వ క్రాప్ తర్వాత కటింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మన కంప్లీట్ ONBA కాన్సెప్ట్లో ఫార్మర్ ఏం చేశారంటే కల్చర్ డెవలప్ చేశారు. కల్చర్ డెవలప్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఫర్టికేషన్ క్యాలెండర్ ప్రకారం గ్రోత్కి 24-24-16 గామా ఇచ్చాడు, కొకోలి ఇచ్చాడు, కార్బన్ తర్వాత జెనెక్స్ ఇచ్చాడు, తర్వాత కార్బన్ ఇచ్చాడు. దాని తర్వాత రెండో స్టేజ్లో 13-14-13 ఇచ్చాడు. రెగ్యులర్గా జూకాతో పాటు రెగ్యులర్గా ఇస్తూ ఈ షైనింగ్ కానీ కలర్ కానీ ఎక్కడే కానీ ఒక్క గ్యాప్ లేకుండా నీట్గా వచ్చింది చూడండి. ఇట్లా ఈవెన్గా ఒక క్రాప్ నీట్గా రావడానికి ఎంత సాటిస్ఫై అయ్యాడంటే ఫార్మరు పదే కంటిన్యూగా ఇంకొక 10 మంది ఫార్మర్స్కు కంటిన్యూగా చెప్తున్నాడు వాడండి ఇది వాడండి అని చెప్తున్నారు. అంత ఎక్సలెంట్గా ఉంది.